Jesus did not avoid sin, he hated sin. మరి బైబిల్ చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పాపాన్ని తప్పించుకుని పక్క నుంచి వెళ్ళిపోయారని కాదు, అసలు పాపం అంటే ఆయనకి ద్వేషం. So we need to distinguish between these two. దానికి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి భేదాన్ని మనకు కనుగొనాలి. In the Old Testament they avoided sin. పాత నిబంధనలో ప్రజలు ఆ పాపాన్ని తప్పించుకుని వెళ్ళేవారు. Because if they did it, they would be punished. ఎందుకంటే వాళ్ళు గనక దాన్ని చేసినట్టయితే వాళ్ళు శిక్షార్హులు. Yeah, we don't do it because we'll be punished. ఎందుకంటే మనకు శిక్ష పడుతుంది కనుక అది చేయడం లేదు. It's like these traffic rules. ఇది ఎలా ఉంటుందంటే ట్రాఫిక్ నిబంధనలు ఉంటాయి కదా. See, if a rule says you must go around the circle అక్కడ నియమం on your scooter, అక్కడ నియమం ఏం చెప్తుందంటే మీరు స్కూటర్ మీద వెళ్ళినప్పుడు అక్కడ సర్కిల్ ఉంటే దాని చుట్టూ తిరిగి వెళ్ళాలి. and you're in a hurry, మీరు చాలా తొందరలో ఉన్నారు, you will cut the circle. మీరు దాని చుట్టూ తిరగకుండా కట్టుకొట్టి వెళ్ళిపోతారు. But if the policeman is standing there, you go around the circle. అక్కడ పోలీస్ ఆయన కనుక ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, చుట్టూ తిరిగే వెళ్తారు. So we do it, we really want to cut the circle, but because we'll be caught, we go around it. మనం నిజంగా ఆ చుట్టూ తిరగక లేకుండా వెళ్ళిపోవాలని మనసులో ఉంది, కానీ అలా వెళ్తే ఈ పోలీస్ ఆయన పట్టుకుంటాడని చుట్టూ తిరిగి వెళ్తున్నాం మనం. That is how a lot of people avoid sin. అదే రీతిగా అనేక మంది పాపం విషయంలో కూడా ఇట్లానే I ప్రవర్తిస్తారు. want to do it, నాకు అది చేయాలని ఇష్టం ఉంది, but God is standing there కానీ దేవుడు అక్కడ నిలబడి like the చూస్తున్నాడు policeman. పోలీస్ ఆయన మాదిరిగా. Okay, I'll do what he says. కనుక దేవుడు ఏం చెప్తేనే అలా చేయడానికి అలా తిరిగి వెళ్తాను. You know, that's a very unhappy Christian life. చూడండి, ఇట్లా జీవిస్తే మన క్రైస్తవ జీవితం చాలా అసంతోషకరమైన క్రైస్తవ జీవితం. And such people, whenever nobody is watching, they will do those things. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు చూడలేదు కదా అనుకున్నప్పుడు ఆ పాపానికి లోబడిపోతారు. Now if you do something when nobody is watching, but you don't do it when people are watching, అయితే ఎవరు లేనప్పుడు మీరు చేసేటటువంటి సంగతులు ప్రజలు గనక గమనించి చూస్తున్నప్పుడు గనక మీరు దాన్ని చేయట్లేదు that అనుకోండి, means you really like it. దాని అర్థం ఏంటంటే నిజంగా అదంటే మీకు ఇష్టం ఉంది లోపల. The Old Testament people were like that. మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు అట్లా ఉండేవారు. Only where people saw, they would avoid sin. ఏదో ప్రజలు ఇతరులు చూస్తున్నప్పుడు మాత్రం ఈ పాపాన్ని వాళ్ళు తప్పించుకుని దూరంగా ఉండేవారు. That's why Jesus said, you Pharisees, you clean the outside of the cup. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, మీరు పరిసయ్యులు పాత్రను వెలుపల శుభ్రం చేస్తున్నారు మీరు. That means the outside of the life is అంటే clean. మీ జీవితానికి బాహ్యంగా వెలుపల అందరికీ కనిపించేటట్టు బాగా ఉంటున్నారు. The inside nobody could see. అయితే లోపల మాత్రం ఎవరు దీన్ని చూడలేరు. So the inside of their lives was filthy. గనుక వాళ్ళ జీవితాల్లో ఆంతరంగికంగా లోపల అంతా మురికి మాలిన్యం, All types of sin. అన్ని రకాల పాపాలు ఉన్నాయి. The outside looked so holy. మరి బయటికి చూస్తుంటే చాలా పవిత్రంగా కనబడుతున్నారు. Now if your outside of your life is very holy that everybody thinks you're a wonderful Christian, చూడండి, మీ బాహ్య జీవితం చాలా పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నట్టు కనిపిస్తుంటే మనుషులందరూ అనుకుంటారు మీరు చాలా చాలా చక్కటి క్రైస్తవులు అనుకుంటారు. and everybody thinks you're a very humble brother అందరూ అనుకుంటారు మీరు చాలా దీనుడైన సహోదరుడు అనుకుంటారు. because you bow your head and you speak so softly. ఎందుకంటే ప్రతిసారి తలంచుకుని నిలబడుతున్నారు, మీ మాటలు కూడా చాలా గౌరవంగా నెమ్మదిగా మాట్లాడుతున్నారు. You are only trying to get a reputation for yourself as a very spiritual person. అంటే మీరు చాలా ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా పేరు పొందాలని ఇతరుల ముందు ఇలాంటి తాపత్రయాలు పడుతున్నారు. And the Lord will say the same thing to you. అయితే ప్రభు ఇదే సంగతి మీతో అంటారు, You're a Pharisee. నువ్వు పరిసయ్యుడివి, You're just clean on the outside నీవు బయట మాత్రం శుభ్రం because you చేసుకుంటావు, want to get honor from people. అయితే ప్రజల దగ్గర నుంచి నువ్వు ఘనత పొందాలని చేస్తున్నావు. But inwardly you're just committing every sin. అయితే ఆంతరంగికంగా నీ మనసులో ప్రతి విధమైన దోషాన్ని పాపాన్ని చేస్తున్నావు. So if you want to find out whether you hate sin, కనుక ఇప్పుడు మీరు కనుగొనాలి, నిజంగా పాపం అంటే మీరు ద్వేషిస్తున్నారా. don't look at your outward life. మీ బాహ్య జీవితాన్ని గురించి మీరు చూడకండి, Look at your inner life. మీ ఆంతరంగిక జీవితాన్ని చూడండి. Then you will know whether you hate sin or not. అప్పుడు మీకు అర్థమవుతుంది నిజంగా పాపాన్ని మీరు ద్వేషిస్తున్నారో లేదో. Look at the areas of your life where nobody knows what you're doing and saying. మీ జీవితంలో ఉన్నటువంటి భాగాల్లో మీరు ఏం చెప్పుతున్నారో ఏం చేస్తున్నారో ఎవరు చూడకుండా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారో అది గమనించి చూడండి. Now the wonderful truth in the new covenant is ఈ నూతన బంధంలో క్రొత్త నిబంధనలో అద్భుతకరమైన సత్యం that ఏంటంటే, God will give us the same hatred to sin that Jesus had. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా పాపాన్ని ద్వేషించినారో అదే విధమైనటువంటి ద్వేషాన్ని పాపం ఎడల మనకి కలుగజేస్తారు. So that is what we are testifying to when we break the bread and drink the cup. మనం ఈ రొట్టె విరిచినప్పుడు ఈ పాత్రలో త్రాగినప్పుడు ఈ సంగతిని గురించే మనం సాక్ష్యం ఇస్తున్నాం.